తిరుపతి నగరంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఔషధ నిపుణుల భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లుగా ద ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ తిరుపతి నగర బ్రాంచ్ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రంగనాయకులు తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఔషధ వినియోగం పైన సరైన అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. బాలాజీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల మైదానం నుంచి ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, తీర్థకట్ట వీధి, భవానీనగర్, కోడలి మీదుగా శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ఈ ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యుడు ఆర్ఎండి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, ఎస్వైయు ఉపకులపతి అప్పారావు, డ్రగ్ ఇన్స్పెక్టర్ సుభాషిణి, స్పీకర్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రశాంత్ పాల్గొంటారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో రమేష్ రెడ్డి, శర్మ, ప్రకాష్, బాలాజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్న కళాశాల 2 యూనివర్సిటీస్, 2 అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, 2 పాలిటెక్నిక్ కాలేజెస్, అన్ని అఫిలియేటెడ్ కాలేజ్ కలుపుకొని విధిగా ఒక సైలెంట్ ర్యాలీ పెడుతూ ప్రజల్లో ఒక రకమైన చైతన్యం, ఒక అవగాహన వచ్చేదానికి ఎన్నో సదస్సు చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం యొక్క ప్రాతిపదిక ఏంటంటే థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ అనేది ఒక నినాదం. ఇది ఐపీఏ సెంట్రల్ బ్రాంచ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ చేయబడింది. అంటే మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించేటప్పుడు మీ ఫార్మసీ గురించి మీరు ఆలోచించండి. ఫార్మసీ అంటే మందుల షాప్. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మందుల షాప్లో ఎటువంటి వారు ఉండాలా, కాంపిటేటివ్ పర్సన్ ఉండాలా, వాళ్ళకున్న విధులు, నిర్వర్తనలు, వాళ్ళకున్న నైపుణ్యం గురించి మీరు ఏ శ్రద్ధ తీసుకుంటున్నారు అనేది మా బాధ్యతకు మేము స్వీకరిస్తూ ప్రతి కాలేజీలో ఒక సదస్సు పెట్టుకుంటూ పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చు సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, ర్యాలీస్ కానీ చేసుకుంటామని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకురావాలి. ఇదివరకు లోగడెట్ ఆల్కహాల్స్ గురించి, కొన్ని గురించి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ముఖ్యంగా లేఖనాలు మనం గమనించింది ఏంటంటే మందుల వాడకం విధానాల్లో ప్రధాన పాత్ర ఫార్మసిస్ట్. ఎంతమంది క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ఉన్నారు, ఎంతమంది వారి నిధులు వర్తిస్తున్నారు, అటువంటి వాళ్ళకు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు మనం ఏం చేయగలుగుతున్నాం అనే విధానంతో వస్తే మా ఇన్స్టిట్యూట్ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ తిరుచెన్నూరు అనేది ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ సపోర్టెడ్ బై ప్రధాన్ మంత్రి స్కీమ్. We are offering all the community pharmacists, those who work in the different pharmacy institution, pharmacy centers as a community pharmacist or something. We are conducting the batch wise, minimum 40 people ఒక batch conduct చేస్తూ we are educating the modern technology regarding the storage, drug stores కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, దాని అదర్ అయిన కాంట్రా ఇండికేషన్ ప్రిస్క్రిప్షన్లు ఉంటే ఈ యొక్క రోగి యొక్క సౌలభ్యాన్ని గురించి డాక్టర్తో సంప్రదించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా అనే ఒక కాంపిటెన్సీ, క్వాలిటీని గురించి ఇంప్రూవ్ చేయడానికి ఒక పథకంగా మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈ అందరూ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా కాంపిటెంట్, అంటే వాళ్ళు ఫార్మసిస్ట్ కాకపోవచ్చు, షాప్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే యూ కెన్ మేక్ యూ ద ఐపీఏ లోకల్ బ్రాంచ్, దే కెన్ ఎడ్యుకేట్ దెమ్, దే కెన్ అవైల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెంటర్. అండ్ అలాంగ్ విత్ దిస్ there is a provision of 2 lakhs of insurance policies we are providing. This is the kind of motivation for the pharmacists, those who are working in the pharmacy, community pharmacy or clinical pharmacy. Main uddesham entante we are making awareness regarding the healthcare system, how to protect, how to maintain the quality of drugs in the dispensary, how to lead and safeguard the public health education. దీని విధానంలో ఒక ప్రజలకే కాకుండా ఫార్మసిస్ట్ కూడా మేము ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో నడుంగొట్టుకొని వచ్చాం. దీంట్లో ఔషధ వర్గాలకు సంబంధించిన తనిఖీ విభాగం, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనికి 23వ తారీఖున అంటే రేపు పొద్దున 8 గంటలకు ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ నుంచి ఒక ర్యాలీ నిర్వహిస్తూ విధులు, విధానాలు, వాడకూడనివి, వాడేటివి, డోన్స్ అండ్ డోన్స్ గురించి మనం సరైన ర్యాలీ చేస్తూ ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలిసిందే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ లేకపోతే మనం ఎటువంటి అనేది దౌర్భాగ్యం అనేది లాస్ట్ 3 years బ్యాక్ మనం కోవిడ్లో చూసినవి. దాని ప్రధాన పాత్ర పోషించిన వాడు ఫార్మసిస్టు. ఫార్మసిస్ట్లో ఎటువంటి క్వాలిటీలు ఉండాలా, ఎటువంటి సౌలభ్యం ఉండాలా, ఎటువంటి ఓపిక ఉండాలా, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఈ విషయాన్ని తీసుకొని వచ్చి ప్రజా అవగాహన తీసుకొని వస్తామని ముందుకు వస్తున్నాం. ఈ విషయంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా బ్రదర్స్ టు కమ్యూనికేట్ అండ్ ప్రాపగేట్ దిస్. We are conducting rally tomorrow and we are inviting all registered pharmacists to educate them as a week-wise program. We are conducting 6 batches in a month that is based on the regulation of the Peace Pharmacy Council of India, where they can avail some certificate, they can avail some honorarium, వాళ్ళకు ఫీజు కూడా ఇస్తున్నారు. ఈ సౌలభ్యాన్ని అందరూ ఫార్మసిస్ట్లో ఉపయోగించుకొని వాళ్ళ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ చేయాలనగా మా ముఖ్య ఉద్దేశం. ఐపీఏటి
బ్రాంచ్కి నేను ప్రెసిడెంట్. గత 20 years నుంచి వర్క్ చేస్తున్నా. ఈ సార్ అసోసియేట్ ఈజ్ మిస్టర్ డాక్టర్ శ్రీనివాస్ చరణ్, డాక్టర్ దుర్గా ప్రసాద్ శర్మ. So these are associate body under the IPA. We are collaborating with the 2 universities, that is SV University and Mahira University, and SV Polytechnic and Padmavati Women's Polytechnic, and 2 autonomous. Ours is Padmavati School of Pharmacy autonomous, and there is some 7 Physics College and Chaitanya College. This we are assembling together. We are doing some contribution toward the public health awareness. Professor, Department of Pharmacy. డి ప్రకాష్ ఐపీఎం మెంబర్. నేను డాక్టర్ శ్రీ సాయి కోటేశ్వర శర్మ. We are invited both MLAs and Assistant Superintendent and Superintendent of Police and the Control Department and SV University Vice Chancellor Apparao and all Director of Srikara Hospital Dr. Prashant. With this all community helping nature, we are inviting. We are doing some our best for the creating of awareness in the public with the motto of quality of education in the farms. With this I remain. Thank you very much, brothers. Please kindly, you are our back pillars, support us to propagate this message to all the public, to make aware of this and make use of our services, IPS services, for the promoting of quality education and regarding the pharmacy distribution. This distribution is not an entrepreneur. Quality of distribution of the drugs to the right patient, right drug at the right time. సార్, నా పేరు ప్రొఫెసర్ రంగనాయకులు, ప్రిన్సిపాల్ పద్మావతి స్కూల్ ఆఫ్ సాయి కోటి శర్మ అని పెట్టుకోండి. వీరు డాక్టర్ శ్రీనివాస్ చరణ్, ఐపీఏ మెంబర్, దట్ ఇస్ ఐపీఏ నేషనల్ డివిజన్. వీ హ్యావ్ టోటలీ 46 state branches of this IPA. In the AP we have 46 local branches, in which IPA Tirupati branch is one, which is doing spontaneously right from 2000 for the sake of global healthcare system. With this I remain. Thank you very much the organizers. 6 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫార్మడీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రామ్ ఒకటి మా దగ్గర. ఎంఫార్మా 3 branches, ఫార్మకాలజీ, సూటిక్స్ అండ్ అనాలిసిస్, అండ్ రీసెర్చ్ అండ్ PhD program institute. All complete all pharmacy courses are there in the Padma School of Pharmacy, because it is the college, first college in Rayalaseema, established in 97. సో ఆ ఉద్దేశం మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు సార్. దీన్ని సార్ ఏమన్నారు? మంచి ప్రశ్న. ఇటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఈ చైతన్యం వచ్చి అడిగితే ఇటువంటి దౌర్భాగ్యం మనకు ఉన్నది. ఎలాగంటే వాస్తవానికి ఎన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయో దాంట్లో 40-50% కూడా కాంపిటెంట్ పర్సన్ లేరనేది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి మా స్టూడెంట్సే, మా దగ్గర ఉన్న వాళ్ళే, అడిషనల్ డ్రగ్ కంట్రోల్ కళ్యాణ్ చక్రవర్తి కూడా. అలా ఎన్నున్నా కూడా మనలో ఆ మార్పు రానది. మనం అడిగేంత వరకు కూడా ఇటువంటి చైతన్యం రాదు. అందరూ ఉన్నారు, ఎవరైతే వర్క్ చేస్తున్నా అందరూ ఫార్మసిస్ట్ అంటే మాత్రం కానే కాదు. దాంట్లో ఈవెన్ 20% కూడా లేరు. దీన్ని ప్రధానంగా ఉద్దేశం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ని ఆహ్వానిస్తాను. ఏది సర్టిఫికేట్ ఆఫ్ కోర్సింగ్. ఇట్స్ అ ప్రోగ్రామ్ ఆఫ్ 5 days. We educate them if they don't have any skills. By using all the professionality, we educate them, and we are requesting the drug control department see that every pharmacist should be registered pharmacist, those are working in the hospital. That's what we are calling the drug control department for the venue. So local pharmacists వాళ్ళు కూడా వస్తారు. Yes, we are inviting local pharmacists. వాళ్ళు కూడా వస్తారు. చోట ఉన్నదే ఒక రోయ్ హాస్పిటల్, ప్రతి చోట కూడా ఏంటంటే డాక్టర్ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే దొరుకుతుంది ఆ మందు. డాక్టర్ రాయించారంటే వాళ్ళ ఫార్మసీలో దొరుకుతుంది. అలాంటివి కాకుండా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రిస్క్రైబింగ్ డ్రగ్స్ ఇనెక్యూగా ఉండాలి. ఎక్కడ పోయినా వాళ్ళకి మందు దొరికేట్టుగా ఉండాలి. వాళ్ళు సెల్ఫ్ బ్రాండెడ్ డ్రగ్ అనేది మినిమైజ్ చేయాలి. క్వాలిటీ ఆఫ్ డ్రగ్ ఉండాలి. ఎక్కడ పోయినా కాంపిటేటివ్ కంపెనీస్లో దొరికేట్టు ఉండాలి, కానీ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ వాళ్ళకి దొరికేట స్కీమ్ డ్రగ్స్ ఉండకూడదు అనేది మా అభిప్రాయం. అది మేము ప్రాపగేట్ చేస్తున్నాం. దట్ ఇస్ మా ప్రధాన అంశం కదా. ఎందుకంటే ఇవన్నీ కావడానికి కారణం ఏంటి మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న.